జై కేసీఆర్. వచ్చిందా స్వామి ఒకసారి పైకి వెళ్ళండి స్వామి. అన్నా దేవా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గారిని వేదిక మీదకి రాసేదిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వారు కూడా వేదిక మీద ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే పెద్దలు పటాన్చెరు నియోజకవర్గం నుంచి మరి ఇటీవలనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫిరాయింపులు చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి నాయకత్వంలో పటాన్చెరులో వారందరూ మరి సీనియర్ నాయకులు వచ్చినప్పుడు వారిని అకామిడేట్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఇప్పుడు ముందు వరుసలో కూర్చోవలసిందిగా మిగతా మిత్రులు కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి పేర్లు చదువుతాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు దయచేసి మన సీనియర్ నాయకుల్ని, ఉద్యమకారుల్ని, పార్టీ ప్రజాప్రతినిధుల్ని మనం సగౌరవంగా సత్కరించుకోవాల్సినటువంటి గులాబీ జెండా ద్వారానే ఇది నిలబడుతుందనేటువంటి ఒక భావన ఇలా ప్రతి పల్లెలో, గుండెల్లో నిలబడుతున్నదనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఒక 2 గంటలు ఇవాళ మనం పార్టీ, ఇది జనరల్గా బహిరంగ సభ కాదు, ఇది మన కార్యకర్తల, మన ప్రజాప్రతినిధుల, మన కుటుంబ సభ్యుల సమావేశం. ఈ సమావేశంలో వీలైనంత మేరకు మాట్లాడుకుందాం. కింది దాకా తీసుకుపోవడానికి మరి రావాలని విజ్ఞప్తి చేస్తూ నేను అందరి పేరు చదువుతాను. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు దయచేసి ప్లేస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముందుగా అందరూ మాసంపల్లి నారాయణ గారు, వీరన్న గారు పార్టీ ప్రెసిడెంట్, స్వప్న రవి గారు, సిద్ధన్న గారు, పుచ్చయ్య గారు, సుంక రమేష్ గారు, అనిల్ రెడ్డి గారు, సౌందర్య కాశీనాథ్ గారు, నరసింహులు గారు, లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ గారు, లింగగౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, పల్లె సంజీవయ్య గారు, రామాగౌడ్ గారు, సారా శ్రీధర్ పార్టీ ప్రెసిడెంట్ గారు, వినోద్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీపీ బాలయ్య గారు, పెద్దలు గౌరవనీయులు బాలయ్య ఎక్స్ జడ్పీ చైర్మన్ గారు, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద మాజీ గ్రంథాలయ చైర్మన్ నరహారెడ్డి గారు, శ్రీమతి శంకర్ లతా విజయేందర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, అపర్ణ శివరాజ్ పాటిల్ గారు, చింతా గోపాల్ గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మాణిక్యం గారు, ఆత్మకూరు నగేష్ గారు, పెద్దగొల్ల అంజనేయులు గారు, మేక విఠల్ గారు, మల్సర్ రెడ్డి గారు కంది పార్టీ అధ్యక్షులు, చక్రపాణి గారు సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు, రాసాగా పంపించినటువంటి మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్న గారు, గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే సహచరులు పెద్దలు మాణిక్యరావు గారు, ఆందోళన్ మాజీ శాసన సభ్యులు అన్న క్రాంతి కుమార్ గారు, నారాయణఖేడ్ మాజీ శాసన సభ్యులు క్రాంతి కుమార్ అన్న గారు, భూపాలన్న గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, డిసిసిబి ఉపాధ్యక్షులు సోదరులు మాణిక్యం గారు, అలాగే రాష్ట్ర పిఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, మరదే రకంగా వేదిక మీద ఉన్న ముఖ్యులు, పెద్దలు, పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నాం. ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం, ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి ఎన్నో రాష్ట్రాలు, జాతీయ రహదారుల దిగ్బంధాలు, ఎన్నో రాజీనామాలు, చివరికి నేను తెలంగాణ వచ్చులో లేదా కేసీఆర్ చర్చలో
మరి అదే రకంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే, అంతవరకు రానని చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉండే. మరి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని పెద్దలు ఏదైతే చెప్పినారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం. మరి ఈ పోలీస్ కాన్పుల్లో మరి అసలు వాసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఎన్ని త్యాగాల ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో, ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనా మనం టీఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ 10 ఏళ్ల పూర్వం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం, తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి మొట్టమొదట మామిళ్ళ రాజేంద్ర గారు వారు మాట్లాడితే కోరుతున్నాం. కానీ దయచేసి వాళ్ళ పేర్లు ఎవరు తీయద్దు. వేదిక మీద ఉన్న ఆత్మీయులు, మన సభ్యులు మరి వాళ్ళందరి గురించి చెప్పుకుంటే బాగుంటుంది. ఒక దేవి ప్రసాదన్న గురించి మాత్రం వారి పేరు తీసుకొని ఎవరి పేరు తీసుకుపోయినా బాగలేదు. లభించి తెలంగాణ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి ఇప్పటిదాకా డాక్యుమెంటరీ చూసినాం మనం అందరం. ఆ డాక్యుమెంటరీ తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా ఆ డాక్యుమెంటరీ ముందు చిన్నది. కానీ తెలంగాణ ఉద్యోగులుగా మా ఉద్యోగాలు ఉంటాయో ఊడినా సరే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఇంజనీర్ల సంఘానికి దేవి ప్రసాద్ గారు ఉండ్రి, రాష్ట్ర అధ్యక్షులుగా స్వామిగౌడన్న గారు ఉండ్రి. మరి ఎట్లా ఏం చేద్దామంటే అంతకుముందు నా నాయకులు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఊసెత్తలే. అయితే దేవి ప్రసాద్ గారి నేతృత్వంలో స్వామిగౌడన్న గారిని ఒప్పించి ఏం లేదన్నా ఇలా 10 జిల్లాల ఉద్యోగులను కూడా మనం దించినట్టయితే ఇలా తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పి మరి ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులతో మాట్లాడి మరి మొట్టమొదటిగా సిద్దిపేటలో ఉద్యోగ గర్జన అని చెప్పి ఉద్యోగ గర్జనతో తెలంగాణ ఉద్యమం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. లభించి తెలంగాణ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి ఇప్పటిదాకా డాక్యుమెంటరీ చూసినాం మనం అందరం. ఆ డాక్యుమెంటరీ తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా ఆ డాక్యుమెంటరీ ముందు చిన్నది. కానీ తెలంగాణ ఉద్యోగులుగా మా ఉద్యోగాలు ఉంటాయో ఊడినా సరే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఇంజనీర్ల సంఘానికి దేవి ప్రసాద్ గారు ఉండ్రి, రాష్ట్ర అధ్యక్షులుగా స్వామిగౌడన్న గారు ఉండ్రి. మరి ఎట్లా ఏం చేద్దామంటే అంతకుముందు నా నాయకులు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఊసెత్తలే. అయితే దేవి ప్రసాద్ గారి నేతృత్వంలో స్వామిగౌడన్న గారిని ఒప్పించి ఏం లేదన్నా ఇలా 10 జిల్లాల ఉద్యోగులను కూడా మనం దించినట్టయితే ఇలా తెలంగాణ ఉద్యమం మరింత లభించి తెలంగాణ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి ఇప్పటిదాకా డాక్యుమెంటరీ చూసినాం మనం అందరం. ఆ డాక్యుమెంటరీ తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా ఆ డాక్యుమెంటరీ ముందు చిన్నది. కానీ తెలంగాణ ఉద్యోగులుగా
మా ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో ఊడినా సరే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి దేవి ప్రసాద్ గారు ఉండ్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామి గౌడన్న గారు ఉండ్రి. మరి ఎట్లా ఏం చేద్దామంటే అంతకుముందు నాయకులు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఊసెత్తలే. అయితే దేవి ప్రసాద్ గారి నేతృత్వంలో స్వామి గౌడన్న గారిని ఒప్పించి ఏం లేదన్నా ఇలా 10 జిల్లాల ఉద్యోగులను కూడా మనం దించినట్టయితే ఇలా తెలంగాణ ఉద్యమం మరింత బలపడ నాయకత్వం వహించిన పెద్దలు గౌరవనీయులు మనకి ఇన్ఛార్జిగా వచ్చిన అన్న దేవి ప్రసాద్ గారికి నిజంగా దీక్ష అంటే ఏంటిది? అసలు దీక్ష తెలంగాణ కేసీఆర్ గారు ఉద్యమం చేయాల్సి వచ్చింది. అంతకుముందు చెన్నారెడ్డి ఎట్లా ఫెయిల్ అయిండు, తర్వాత ఇంకొక నాయకుడు ఇంద్రారెడ్డి ఏ విధంగా తెలంగాణ కోసం ఫైట్ చేసిరు, ఏ విధంగా ఏం జరిగింది? ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి ఈ విధంగా కరెంటు ఉండేదా? ఇట్లా కరెంటు వచ్చేదా? ఏ కరెంటు కోసం మాట్లాడితే తెలంగాణ నీళ్ళు వాటర్ లేదు కాబట్టి కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. 24 గంటలు కాదు కదా, 3 గంటలు పొద్దున 3 గంటలు రాత్రికి. చాలా మంది యువకులకు ఇప్పటికి కూడా తెలియదు. అట్లాగే నీళ్ళ కోసం అడిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు మనకు రావు. ఎందుకంటే నీళ్లు మనం ఎత్తు మీద ఉన్నాం, పల్లెకి వెళ్ళిపోతాయి కాబట్టి నీళ్లు రావు అని చెప్పేటోళ్ళు. కళ్యాణ్ వచ్చేది కాదు, షాదీ ముబారక్ వచ్చేది కాదు, కేసీఆర్ కిట్ వచ్చేది కాదు, 24 గంటల కరెంట్ వచ్చేది కాదు, రైతు బంధు వచ్చేది కాదు, రైతు బీమా వచ్చేది కాదు, ఏది లేదు. ఈ సంగతి ఏమి తెలుసు అంటే తెలంగాణ వచ్చింది తెలుసు. తెలంగాణ రావడానికి 2001 నాడు కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు రకరకాల మాటలు చెప్పడం జరిగింది. కొంతమంది పార్టీ పెట్టద్దు, ఉద్యమం చేయాలన్నారు. కొంతమంది రకరకాల సైన్స్ ఇచ్చారు నాయకులు, మేధావులు. కేసీఆర్ గారు ఒక ఉద్యమాన్ని నిర్మించారు. దానిలో విద్యార్థులు, యువకులు, అట్లాగే ఉద్యోగ సంఘాలు, ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు. అయినా తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు చెప్పిండు కేసీఆర్, ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రం రాకపోతే నన్ను రాళ్ళతో కొట్టి తప్పండి అని చెప్పిండు. ఎవరు నమ్మలే, కేసీఆర్ ఇంకా నమ్మలే. తాను ఒకటే మాట చెప్పిండు కేసీఆర్, తాను నా ప్రాణం తెలంగాణ మీద టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గౌరవనీయ చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మనకు ఉద్యమ నాయకులు ఇన్ఛార్జిగా చేసినటువంటి దేవి ప్రసాద్ గారి అధ్యక్షతన మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈనాటి దీక్షా దివస్కి చేసినటువంటి నా సోదరి మనులకు, తోటి ఉద్యమ నాయకులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాలు వందనాలు. ఫస్ట్ మనం ఒకసారి అందరికీ అమరవీరులకు ఒక్కసారి నివాళులర్పిస్తాము. నా తరఫున ఈరోజు నేను 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తాను. కేసీఆర్ గారు అనే అతను ఒక శక్తి, వ్యక్తి, ఒక పుస్తకము, ఒక వృక్షము. కాబట్టి ఆయన అంచనా వేయడము మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి సరిపోదు. కేసీఆర్ అనేటోడు 4 కోట్ల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. 4 కోట్ల ప్రజలను ఒకే ఏకతాటిపై నడిపించి ఉద్యమాన్ని స్ఫూర్తితో ముందుకు తెచ్చి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ని మనము ఏ రోజు కూడా తక్కువ అంచనా వేసినామంటే కేసీఆర్ దేనికైనా రెడీ అవుతాడు. కాబట్టి ఆయన ఏదో 1 year 10 months అయింది కాబట్టి ఆయన ఏదో బయటికి వస్తలేడని మనం అనుకోవడం అనేది తప్పు. కేసీఆర్ అంచనాలు, కేసీఆర్ వేసే స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్ని వేరే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఎందుకంటే చాలా మంది పెద్దలు అందరూ గమనించాలి. ఇలా దీక్షా దివస్ సభ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ప్రభాకర్ గారు, మన సమన్వయకర్తగా వచ్చినటువంటి దేవి ప్రసాద్ అన్న గారు, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు, మాజీ ఎమ్మెల్యేలు అన్న భూపాల్ రెడ్డి గారు, క్రాంతికిరణ్ అన్న గారు, జడ్పీ చైర్పర్సన్ మాజీ అక్క మంజూర్ సింగ్ జయపాల్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, సహచర నాయకులు, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యమాలలో తెలియజేస్తా ఉన్నాం. మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమంది నాయకత్వం పెట్టుకొని కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జరగకుండా నిలబెట్టిలో అట్లాంటి నాయకత్వం మనకు ఉందనేది ఇప్పుడు స్పీచ్ ద్వారా మనకు అర్థమైంది. నా రిక్వెస్ట్, నా విన్నపం ఒకటే,
నిన్న కూడా చెప్పిన దేవప్రసాద్ ప్రభాకర్ అన్న కాన్స్టిట్యూన్సీ యూనిట్ గా ఈ రోజు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మొత్తము ఇక్కడ మనం మీటింగ్ లో ఎట్లయితే మాట్లాడారో ఇంతకంటే రెట్టింపు ఉత్సవంతో గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారు, కార్యక్రమం ముఖ్య అతిథులు సమన్వయకర్త దేవి ప్రసాద్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెదక్ జిల్లా 5 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు. ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి అంశం దీక్షా దివస్ కార్యక్రమం, కేసీఆర్ గారి యొక్క పోరాటం అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టీవీల ద్వారా డాక్యుమెంటరీని క్షుణ్ణంగా అధ్యక్షత వహిస్తున్న ఉద్యమ నాయకుడు దేవిప్రసాద్ గారికి, జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారికి, అట్లాగే పెద్దలు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి, అట్లాగే డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య గారికి, ఇంకా చాలామంది వివిధ మండలాల జడ్పీటీసీలు, అట్లాగే ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కనుక అందరికీ కూడా నేను జై తెలంగాణ ఉద్యమ బృందాలు తెలియజేసుకుంటూ ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా దాదాపు తెలంగాణ రాదు అని, తెలంగాణగా సాధ్యం కాదు అని చెప్పి అందరూ ఒక నిరాశ నిస్కోలేకపోతున్న సమయంలో, ఎందుకంటే 2008-2009 ఎలక్షన్లో పార్టీ ఓడిపోవడంతో ఇక తెలంగాణ అనేది వస్తుందా రాదా అనే ఒక చాలా మీమాంసలో కాదు, ఒక డిప్రెషన్లో ఎవరైతే తెలంగాణ రావాలని కోరుకుంటుందో ఆ సమయంలో దీక్ష మొదలుపెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మన అప్పటి నాయకుడు కేసీఆర్ గారు. ఇంతకుముందు దేవిప్రసాద్ చెప్పినప్పుడు దీక్ష పెట్టే ముందు చాలా మంది కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ వయసులో దీక్ష చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఒకవైపు అయితే, ఇంకా వేరే ప్రతిపక్ష వాళ్ళేమో చేయడు, మధ్యలో వదిలేశాడు, తెలంగాణ మళ్ళా ఆగం చేశాడని చెప్పి వాళ్ళకు వైపు. ఇటువంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య అప్పుడే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో ఒక ఆశ అనేది తెలంగాణ ప్రజలు వచ్చిందంటే కేసీఆర్ దీక్షతోనే వచ్చిందనేది ఒక నిర్వివాదాంశం. ఆ రోజు మాకు ముందు రోజు పోయే ముందు రోజు, ఎందుకంటే కేసీఆర్ గారు అనేది అప్పుడే ఒక ఊహించుకొని ఒక పకడ్బందీ ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్న వ్యక్తి మన కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు అప్రజ్ఞాతంగా అద్భుతంగా అందరు ఎగతాలు చేశారు. ఈ రాష్ట్రం వస్తే ఏముండదు, నక్సలైట్లు వస్తారు, హింస పెరిగిపోతుంది, కరెంటుకు దిక్కుండదు, నీళ్లకు దిక్కుండదు, మీకు పాలన చేత కాదు, మొత్తం వ్యస్తమవుతుందని చెప్పి ఎగతాలు చేసిన నోళ్ళన్నీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 2-3 సంవత్సరాలకి కేసీఆర్ గారిని మెచ్చుకోవడం మొదలు పెట్టారంటే అది కేసీఆర్ గారి విజన్కున్న గొప్పతనం, కేసీఆర్ గారికి ఉన్న దూరదృష్టికి గొప్పతనంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా పార్టీలో ఉన్నాం, పార్టీలో కొనసాగుతున్నాం. మనం చూసే దృక్కోణం కూడా మొత్తం అదే స్థాయిలో ఆలోచించాలి తప్పించి, అదే స్థాయిలో మనం ఆలోచిస్తేనే మన పార్టీ అధికారంలో ఉంటుంది. కేసీఆర్ గారి ఆలోచన విధానం అనేది తెలంగాణ ప్రజలకు ఆ ఫలాలను అందుతాయి. అది పోయి చాలా మంది ఏమైంది, నేను ఉద్యోగంలో పనిచేసాను, నాకు ఇది దక్కలేదు అని చెప్పి చాలా మంది ఎవరైతే బయటకు పోయినరో వాళ్ళందరూ కూడా జట్టు కట్టి సోషల్ మీడియా పెట్టుకొని, యూట్యూబ్ పెట్టుకొని ఒక్కొక్కడు రోజుగా వాదనగొట్టుడు, కేసీఆర్ అది చేయలేడు, ఇది చేయలేడు, ఆడపేరేడు, ఈడపేరేడు అని చెప్పి ఊరగొట్టి మొత్తానికి ప్రజల మనసులన్నీ చెడగొట్టారు. అదే జరిగింది కదా. ఇప్పుడు ఏమైంది మరి, ఆ ఊరగొట్టిన నాయకులు ఎటుపోయారు,
ఆ ఊదర కొట్టిన ఉద్యమకారులు ఎటువైపు ఎందుకు మాట్లాడతలేదు? అప్పుడు మేము జేఏసీ పెట్టినా మేమే నడిపించినా మేమే తోపుతామని చెప్పిన వాళ్ళు, మా మాట లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ వ్యతిరేకించిన వాళ్ళు, మరి ఏమైంది తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏమైంది? ఎక్కడ మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడలేదు? మరి మళ్ళీ మాట్లాడాల్సింది ఎవరు మాట్లాడతారు? మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడాల్సి వస్తారు, మళ్ళీ టీఆర్ఎస్ మాట్లాడుతుంది, టీఆర్ఎస్ తో ఉన్న ఉద్యమకారులే మాట్లాడతారు. మళ్ళీ ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఉద్యమాన్ని కొనసాగించాలనుకుంటున్న వాళ్ళు, తెలంగాణ ఫలాలు తెలంగాణకు దక్కాలనుకునే ఉద్యమకారులకు నేను ఈ సందర్భంగా నేను ఎప్పుడూ చెప్తున్నాను, తెలంగాణ కేసీఆర్ గారి దీక్షతోనే ఎక్కడెక్కడ ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఒకటయ్యారు. నేను మీ అందరికీ ఉద్యమకారులందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, ఉద్యమకారులందరికీ ఎమ్మెల్యేలు కాలేదు, 119 మంది ఎమ్మెల్యేలు అవుతారు, లక్షల మంది ఉద్యమాలు చేసింది కదా. నాకంటే ముందు మా నియోజకవర్గంలో పల్లె సంజీవన్ ఉన్నాడు, తను కూడా ఎమ్మెల్యే కాలేకపోయాడు. నాకు అదృష్టం బాగుంది అనుకున్నా, నేను ఎమ్మెల్యే దగ్గర. ఇంకో దగ్గర ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన కాలేకపోయారు, పోటీ చేసారు, కాలేకపోయారు, ఇంకొక రైతులు, దాన్ని గౌరవించాలి కదా. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. టీఆర్ఎస్ పార్టీ 2014లో ఎలక్షన్ పోయే ముందు చాలా మందికి కేసీఆర్ సార్ ఫోన్ చేసి టికెట్ ఆఫర్ చేశారు. నేను కూడా సాక్షి. కోదండరాం గారికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ సార్, గద్దరన్నకు కంటోన్మెంట్ టికెట్ ఇస్తానని కేసీఆర్ సార్, ఇంకో వ్యక్తికి ఇంకోటి ఇస్తానని కేసీఆర్ సార్. కానీ అప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు? ఇది నమ్మకం గెలవదు. కాంగ్రెస్ గెలుస్తే ఢిల్లీమెంట్ కోదండరాం సార్, ఢిల్లీమెంట్ కాంగ్రెస్ గెలుస్తారు, మళ్ళీ వచ్చి ఉద్యమకారులు ఎట్లయితుంది? నువ్వు చేసేది రాజకీయం, మీరు చేసేది రాజకీయం, మీరు పోటీ చేస్తున్నారు, ఓకే అంతే కదా. రాజకీయంగా పోటీ చేసినప్పుడు ఉద్యమకారుడైనా ఎవరైనా ఓడిపోయినట్టే కదా. టీఆర్ఎస్ పోటీ చేసిన ఉద్యమకారుడు గెలిచిండు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉద్యమకారుడు ఓడిపోయాడు. మరి ఉద్యమకారుడికి అన్యాయం చేసినట్ట చెప్పాడు, ఉద్యమకారుడికి అన్యాయం చేసినట్ట. రాజకీయంలో గెలిపోవడం సహజంగా నువ్వు ఓడిపోయినావు. టీఆర్ఎస్ తో ఉన్న ఉద్యమకారుడు గెలిచిండు, సుమన్ గెలిచిండు, సుమన్ మీద ఉన్న ఇంకొక ఆయన ఓడిపోయాడు ఉద్యమకారుడు అనుకున్నాం. ఆ సుమన్ గెలవడం తప్ప నువ్వెట్లంటావు? రసమై గెలిచిండు, ఇంకొక ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన మాత్రాన ఉద్యమకారులో నువ్వు కాదని ఓడించి రసమై గెలిపించింది ఎట్లా అంటావు? అంటే ఒక అనారోగ్యమైన పరిస్థితిని తెలంగాణ సమాజంలో ఇప్పుడు తీసుకొచ్చిండ్రు. ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది, మరీ ముఖ్యంగా ఉద్యమకారుల మీద ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ ఎవరెవరు ఉద్యమంలో ఉన్నారో ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవించుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటది. అందుకే కేసీఆర్ గారు 1400 మంది కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరైతే అమూల్యంలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ చెప్తారు రేవంత్ రెడ్డి ఏమంటారు, తెలంగాణ ఉద్యోగాల్లో ఏం చేశారంటే పాప పరిస్థితి కేసీఆర్ సార్ ఏమైతే ఈ 1400 మంది బయటకు వచ్చి నాకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అదే పరిస్థితి అయిపోయింది కదా. ఈ 1400 మంది ఉద్యోగాలు ఇచ్చి నాకు కేసీఆర్ అని చెప్పాడు. ఇక్కడేమో ఏమి ఇయ్యలేడు అని చెప్పి ఊదరగొట్టారు. ఇక మనతో ఉండాలి. ఏమైంది? నాకేం చేసిండు, నాకేమైందా, నాకేం కాదు, ఈ ఇంట్లో కూర్చున్నాడు. చివరికి ఏమైంది? ఏం చేయాలనేది పైకి పోయింది, చేసిందంతా కిందికి పోయింది. అందుకే మనం చేసింది చెప్పుకోలేకపోయినాం, కేసీఆర్ గారు చేసిందని మనం చెప్పుకోలేకపోయినాం. అందుకే రాష్ట్రంలో ఈ గెలుపుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఎవరైతే ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల కాలం చాలా మంది ఏడిచారు, అది కాలే ఇది కాలే, ఇంకా ఏడుపు మానేడు చాలా మంది. ఇంకా అది చేయలే, మా సార్ చూసి నన్ను కనబడలేడు, నాకు చేయలేడు, ఇంకో చిన్న అలకలే. అవన్నీ పార్టీ ఓటమి కారణం కావద్దు కదా. ఏదైనా పార్టీ కోసం ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేయాలి. ఏదైనా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం వస్తుంది, మీకు ఇంకోటికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మన పార్టీ అధికారంలో ఉంటేనే మనం ఉంటాం. ఎవరన్నా బహుశా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏ ఓటర్ని అడిగినా సీఎం కేసీఆర్ సార్ ఇక్కడ అన్నారు కదా, అందరూ అన్నారు. మరి సీఎం కేసీఆర్ సార్ అంటే మరి ఓటు వేరే ఎట్లా పడ్డాయి, దాన్ని కూడా మనం చూసుకోవాలి కదా. దానికి జరిగిన కారణం మీద కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మనందరం కూడా గట్టిగా ఇంకా ఐక్యంగా ఉన్నాం, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుందాం, పార్టీ నిలబెట్టుకుందాం. ఒక తెలంగాణ అనేది రేపు ఇంకా దుర్మార్గమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నది. ఒక అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతున్నది. మనందరం కూడా గట్టిగా ఉంటేనే
ఇప్పుడు లగలచర్లలో అందరం కలిసి కొట్టాను కనుకనే లగలచర్ల భూమి వెనక్కి తీసుకున్నారు. రేపు ఇంకేమైందో హైడ్రా వెంటనే తీసుకుంటారు, ఇంకా ఏమైనా సరే వెంటనే తీసుకుంటారు. అటువంటి ఒక ఆలోచన నిర్ణయానికి అందరం కూడా గట్టిగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మా మాజీ జడ్పీ చైర్మన్ గారు కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజే మా చైర్మన్ గారికి పెళ్లి జరిగింది. తనకు ఈరోజు వచ్చిన తన కూడా పెళ్లి శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటూ మా బాలయ్య దంపతులకు. ఎందుకంటే ఆనాడు ఎప్పుడైతే నవంబర్ 29, 2009 దీక్ష జరిగిన రోజు ఆయన పెళ్లి జరిగింది, తన పెళ్లి కూడా. తను నిన్న మాట్లాడుతున్నాం చెప్పినాక బాలయ్య కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా మంది మా నియోజకవర్గంలో చాలా మంది వచ్చారు, అందరినీ కూడా మాట్లాడి తెలియకపోయారు. దయచేసి మా నియోజకవర్గం మీద ఎప్పుడు వీక్ష చూపెడతారు మీరు. దయచేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరో ఇద్దరిని నెక్స్ట్ మనకు మంచి అవకాశం ఇస్తారంట. అది నాకు మళ్ళీ ఫోన్లో ఉంటుంది మనలో ఆఫ్టర్ లంచ్ అంట. సార్ ధన్యవాదాలు. మనందరం కలుసుకున్నాం కుటుంబ సభ్యులు. తీసుకెళ్లే విధంగా నేటి యువతకి